ప్రభుత్వం ఎలా ఉంది? పర్లేదు. పర్లేదా? అన్న నవరత్నాలు బాగానే ఉన్నాయి. ఏదో అందుతున్నాయి. ఏంటి ఈసారి టీడీపీ ఎలా ఉండబోతుంది? జనం ఇష్టం అంతా. ఇన్ని పథకాలు వస్తున్నారు, ఈ పథకాలు ఏం పనిచేయమంటావా జగన్కి? జగన్కి ఏమైనా పనిచేస్తే ఈ పథకాలు చెప్పలేమండి. జనం నాడు ఎలా ఉందో మనం ఎట్లా చెప్తాం, చెప్పలేము. బటన్ నొక్కి కొన్ని వేల కోట్ల రూపాయలు వేస్తున్నాడు మామూలు జగన్. అక్క చెల్లెమ్మలకు చేరుతున్నాయి ఇవి. అక్క చెల్లెమ్మలకు చేరుతున్నాయి. రూల్స్ ఎక్కువగా ఉన్నాయి వాటికి. రూల్స్ పథకాలు పెట్టారు కానీ పథకాల రూల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది తీసేస్తే బాగుంటుంది రూల్స్? చెప్పలేదు నేను. ప్లీజ్ అలాగే అలా ఓకే 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎలా పనిచేస్తుంది? అవి పర్లేదు, బాగా పనిచేస్తాయి. మీరు డాక్టర్ కాబట్టి అవి పర్లేదు, బాగా పనిచేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బాగుపడుతున్నారు దానివల్ల. ప్రజలు వైద్య సేవలు బాగున్నాయి. పర్లేదు. 108 కానీ 108 అవి ఆ సేవలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు 2000 మన మామూలుగా జగన్ వచ్చిన తర్వాత 2000 వ్యాధులకు పైగా దీనిలో చేర్చాడు. ఏమన్నా కవర్ అవుతున్నాయి మీకు తెలుసు? ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి కానీ కొంచెం అమౌంట్లో తొందర రావట్లేదని చెప్పి అంటున్నారు. అమౌంట్ పాస్ అవుతుంది పాస్ కావట్లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో వచ్చిందనుకోండి, ఇప్పుడు దీనికి సంబంధం లేదు కదా హాస్పిటల్కి కదా వాళ్ళకి. హాస్పిటల్ వాళ్ళకి వస్తాయి, హాస్పిటల్ వాళ్ళకే వస్తాయి. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎలా ఉందనుకున్నాను? ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలా? ఆరోగ్యశ్రీని ఇంప్రూవ్మెంట్ చేయాలా? చేస్తేనే బాగుంటుందిగా. ఏ విధంగా ఎట్లా? ఎలాగైనా ఇంప్రూవ్మెంట్ ఇంకా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే అన్నిటికీ స్పందిస్తున్నారా హాస్పిటల్ వాళ్ళు? మీరు తీసుకెళ్ళాలి. స్పందిస్తాం. 2024 ఎవరు రాబోతున్నారు? చెప్పలేము. అది జనం నాడు దాన్ని మనకి కరెక్ట్ చేయలేము.